ఉరికిన ఎద్దు ఉష్కె బాయిల దుంకినట్లు ఇన్నేళ్లు హాయిమన్న కొలువు చేసిన మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ సారు ఆఖరికి రాజకీయంలోనే ఇరికిపోయేటట్లున్నాడు. పాపం సార్కు లీడర్ కావాలని ఎంత కాయిషో. అప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎక్కరాని మెట్లన్నీ ఎక్కిండు. ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం దిగే గడపలన్నీ దిగుతున్నాడు. అసలు నాకేం తక్కువ, నేను ఎందుకు లీడర్ కావద్దు అని బరాబర్ అడిగి పార్టీల వెనకాల గిరాగిరా తిరుగుతుండు పాపం. పాపం గీ శ్రీనివాస్ సార్ బాధ ఎవరన్నా అర్థం చేసుకోరా అదురి సార్లు. తెలందాక పొద్దుందాకా ఒక్కటే సేవ చేస్తా అని కలవరిస్తున్నాడట. రాజకీయాలకు రావాలని ఎంతో కాయిస్తూనున్నాడు గానీ కాలం కలిసి వస్తలేదు. జరే ఈసారైనా సారుకు ఆ ఛాన్స్ కల్పించి కాసండిలే దాచిపెట్టిర్రు. ఇప్పటికే బాధపడుతున్నాడు, ఈసారి కూడా ఇవ్వకపోతే ఇంకింత బాధపడతాడు. అబద్ధం అనుకుంటే సార్ చెప్పే ముచ్చట ఒకసారి కుద్దుగా ఇని మీరే అర్థం చేసుకోరు. నేను ఇంత చదువుకున్నా, నాకు అన్ని అర్హతలు ఉన్నాయనే ఉద్దేశంతో నేను అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఆశించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల, పరిస్థితుల వల్ల ఈరోజు మీ అందరి సమక్షంలో, ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు, ఈరోజు మీ అందరి సమక్షంలో మీ బిడ్డగా, మీ కుల సభ్యుడిగా 25 సంవత్సరాల నా ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి ప్రజా జీవితంలోకి రావాలని ఎంచుకోవడం జరిగింది. అది ఏదైనా సరే ప్రజాక్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నా, ప్రజా జీవితంలో ఉండాలని నిర్ణయించుకున్న నా మొదటి సేవ ఏదైతుందో అది ఫస్ట్ నా కులానికి, అది నా కులం నుంచి స్టార్ట్ అవుతుంది. చూసిరా, సార్ ఆయన 25 ఏళ్ల కొలువు జీవితానికి పులి స్టాప్ పెడుతున్నాడట. ఎప్పుడెప్పుడు ప్రజా జీవితంలోకి రావాలని ఎదురు చూస్తుంటే ఇగో ఇప్పుడు ఆ ఛాన్స్ దొరికిందట. ఏదేమైనా ఈసారి ఎంపీ టికెట్ దొరకబడతారట సారు. ఉన్నట్టు అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ఇవ్వకపోయే వరకలా బైపాస్ మిస్టేక్ లో ఎమ్మెల్యే పోస్ట్ మిస్ అయిందట. ఖమ్మం అన్నా లేకపోతే సికింద్రాబాద్ అన్నా ఈ రెండిట్లో ఎక్క టికెట్ ఇచ్చినా పోటీ చేస్తారట. దానికోసం దరఖాస్తు కూడా చేసుకుంటాట సారు. నేను పోటీ చేస్తేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి, చదువు ఉంది, సమాజ సేవ ఉంది, ఇంకేం కావాలి? కాంగ్రెస్ లోనే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటది, నన్ను అర్థం చేసుకుంటుందనే నమ్మకంతో నాని కుల్లా ఏ దాసుకోకుండా అన్ని బయటికి చెప్పేసిండు సారు. ఇంకా అసలు ముచ్చట ఏందంటే ఆయన ఏం చేసినా ముందుగాల 300 కాపులకే వేస్తారట. ఏమో కానీ జర టికెట్ వచ్చినా రాకపోయినా అన్నిటికీ మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఉండు సారు. ఊకే ఆగం కాకు, సరేనా?